నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సో ఈ రోజున మీ అందరికీ కూడా మరొకసారి పామ్ సండే శుభాకాంక్షలు మేము సంఘం తరపున మీకును మీ కుటుంబానికి నేను తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో నుంచి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము ఇంచుమించు 1 నుంచి 17 వచనాలు మనం చదివితే మనకి చాలా ఒక కంటెంట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాస్తవానికి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి ప్రియ దేవుని బిడ్డలారా మీరు బాగా గమనించగలిగితే 10 వచనాలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఆ జైత్ర యాత్రను గురించి చెప్పబడుతుంది. రెండోదిగా మనం చూడగలిగితే 10వ అధ్యాయం నుంచి ఇంచుమించు 17వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జయ ప్రవేశం కోసం చెప్పబడుతుంది. ఈ రోజున 2 ప్రవేశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములోనికి వెళ్తున్నారు. ఆయన మొట్టమొదటిగా. రెండోదిగా ఆయన దేవాలయంలోకి కూడా వెళ్తున్నారు. ఈ 2 విషయాలు కూడా మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పటి నుంచి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మనం ధ్యానం చేసేటువంటి వారంగా ఉన్నాం. మంచిది. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము ఇంచుమించు మొదటి కొన్ని వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్సాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పుకొని నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అది ప్రభువునికి కావలసినదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని వానితో చెప్పాను. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యం మనం ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి మరలా తిరిగి వస్తున్నారు. చెప్పండి, యెరూషలేముకి మరలా తిరిగి వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు యెరూషలేముకి వస్తున్నారు అనే విషయం చూడగలిగితే పస్కా పండుగను ఆచరించడానికి వస్తున్నారు. యూదుల ఆచారం ప్రకారం ఆ దినాలలో ఎవరైనప్పటికీ కూడా ఊరి వెలుపలున్నా ఊరి అవతలున్నా ఏ ఊరిలో ఉంటున్నప్పటికీ కూడా పస్కాను ఖచ్చితంగా వారు ఏం చేయాలి తెలుసా? పట్టించాలి. పస్కా యొక్క భోజనాన్ని వారు భుజించాలి. కనుకనే వారి యొక్క పరివాహం వారు కలిగినటువంటి బంధువులు మిత్రులు అందరూ కూడా ఆ గ్రామానికి రావాలి. అది ఒక ఆచారంగా ఉంటూ ఉండేది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క పరిచర్య నిమిత్తం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు. ఆయన అనేకమైనటువంటి ప్రాంతాల్లో సువార్తను చేయడానికి వెళ్ళారు. ఈ పస్కా పండుగ వస్తుందనేటువంటి డేట్ని చూసుకుని ఆయన కూడా ఏం చేశారో తెలుసా? ఒక రోజున ఆయన కూడా బయలుదేరారు. సో ఆయన కూడా తన శిష్యులతో బయలుదేరుతూ ఎక్కడికి వచ్చారంటే ఆయనకి కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి పట్టణమే కనిపిస్తుంది. ఆయన కళ్ళెత్తి చూస్తే ఒక పట్టణం కనిపిస్తుంది, అదే యెరూషలేము పట్టణం. ఇంకా యెరూషలేము పట్టణానికి ఇంకా ఆయన వెళ్ళలేదు. యెరూషలేము పట్టణం ఇంత యువతలే ఉన్నారు. ఆ యెరూషలేము పట్టణానికి ముందు 2 పట్టణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా పట్టణాల పేర్లు బెత్సాగే, బేతనియా అనేటువంటి 2 గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాలు కూడా ప్రక్కనే ఉన్నాయి. మధ్యలో దారి ఉంది. ఈ 2 గ్రామాలను దాటుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభువారు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. సో యెరూషలేముకు వెళ్ళవలసినటువంటి ప్రభువారు ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ బెత్సాగే, బేతనియా అనేటువంటి గ్రామానికి కూడా వచ్చేసారు. ఈ లోపల ఆయన ఒక నోటి నుండి ఒక మాటను విడిచిపెట్టారు. ఏంటి అంటే ఆయన అన్నారు, ఇదిగో ఆ పట్టణంలో కట్టబడినటువంటి ఒక గాడిద ఉంది కదా, దానిని నా కొరకు తీసుకురండి అని చెప్పాడు ఆయన. ఇంతకీ కట్టబడిన గాడిద ఎలా ఉంది అని అంటే కట్ల చేత కట్టబడి ఉంది. ఎందుకు ఆ గాడిదన ఆయన కోరుకున్నారు అనే విషయాన్ని చూడగలిగితే ఈ రోజున కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కట్టబడినటువంటి గాడిదని దేవుడు కోరుకున్నాడు. ఆ
ఆ ప్రదేశంలో చాలా విపరీతమైనటువంటి గుర్రాలు కూడా ఉన్నాయి, చాలా గాడిదలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా గొర్రెలు పెంచుకుంటున్నారు, గాడిదలు పెంచుకుంటున్నారు. ప్రజలందరూ కూడా మేకలు పెంచుకుంటున్నారు, ఆయా జంతువులందరినీ పెంచుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు వారు ఏ జంతువుని వద్దనలేదు, కానీ కట్టబడిన గాడిద మాత్రమే నాకు కావాలి, దాన్ని తీసుకురండి అని చెప్పారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలా తెలిసింది కట్టబడినటువంటి గాడిద ఆ ప్లేస్లో ఉందని? వాస్తవానికి మనం వెళ్తేనే కదా తెలిసేది. ఆయన వెళ్ళలేదు, వెళ్ళకుండానే ఆయన చూశాడు. ఆయన ఎలా చూశాడంటే హృదయాంతరంగాల్ని పరిశీలించే దేవుడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా చూస్తున్నాడు, నువ్వేం ఆలోచిస్తున్నా చూస్తున్నాడు, నువ్వేం చేసినా చూస్తున్నాడు. ఈ రోజున కేవలము జంతువులు మాత్రమే ఇంత క్షుణ్ణంగా పరిశీలించే దేవుడు మానవున హృదయ అంతరంగాలను ఇంకెంతగా పరిశీలించగలడనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఆయన జయప్రవేశమును గురించినటువంటి సువార్తలలో ఇంచుమించు అక్కడ వ్రాయబడినటువంటి మత్తయి సువార్త ఇప్పుడు మనం చదువుకున్నాం. 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు చూస్తే మత్తయి గారు రాశారు. అలాగే మార్కు సువార్తలో కూడా మార్కు గారు 11వ అధ్యాయము 1 నుంచి ప్రియ దేవుని బిడ్డలారా 8 వచనాలు కూడా ఆయన రాసినట్లు చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయము 30 నుంచి 48 వచనాలు కూడా ఇదే ప్రస్తావన చెప్పబడింది. అలాగనే యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చూసుకున్న ఇదే ప్రస్తావన అక్కడ రాశారు. ఇంతకీ ఆ ప్రస్తావన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళబోతున్నారు, కట్టబడినటువంటి గాడిదను ఆయన కోరుకున్నారు అనే ప్రస్తావనే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? యెరూషలేముకి వెళ్తున్నారు. ఎందుకు యెరూషలేముకి వెళ్తున్నారో మీకు చెప్పాను. పస్కా పండుగను ఆచరించడానికి వెళ్తున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల కాలంలో వాస్తవానికి బైబిల్లో రాసినటువంటి ప్రకారం మనం బాగా గమనించుకున్నట్లయితే 3 సార్లు మాత్రమే యెరూషలేముకి వెళ్ళారు. ఎలా వెళ్ళారు అనే విషయాన్ని చూడగలిగితే చిన్నతనంలో వెళ్ళారు. ఆయన చిన్నతనంలో చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం, తన తొలిచూరు కుమారుని కని చూడండి, అంటే పసికందుగా ఉన్నప్పుడు ఎక్కడ పడుకోబెట్టారు ఆయన్ని? పశువుల తొట్టిలో పడుకుండబెట్టాడు. దావీదు పట్టణం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. అర్థమవుతుందా? అందుకని యెరూషలేములోనికి, అంటే నజరేతు నుండి ఆయన ఎక్కడ తీసుకురాబడ్డాడు? యెరూషలేముకి తీసుకురాబడ్డాడు. అర్థమవుతుందండి? నజరేతు నుండి అనగా ఇంచుమించు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నటువంటి నజరేతు నుండి యెరూషలేముకి తీసుకువెళ్ళబడ్డాడు. అక్కడ జన్మించాడు ఆయన మొట్టమొదటిగా. రెండోదిగా మనం చూడగలిగితే బాలునిగా ఉన్నప్పుడు వెళ్ళాడంట. మరలా ఆయన ఏంటంటండి, బాలునిగా ఉన్నప్పుడు వెళ్ళాడు. అక్కడ పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత కొన్ని రోజులకి మరలా బయటకు వచ్చేసాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కొన్ని దినాల తర్వాత మరలా బాలుడిగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఏం చేసారో తెలుసా? దేవాలయమునకు తీసుకుని వెళ్ళారు. ఎందుకనంటే చూద్దాం, 2వ అధ్యాయం 42వ వచనం, ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకు వెళ్ళారు. చూసారా, ఆయన పండుగను ఆచరించడానికి వారి తల్లిదండ్రులు ఆయన్ను బాలునిగా ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసా? పండుగను ఆచరించడానికి తీసుకుని వెళ్ళారు. ఇకపోతే మూడవదిగా మనం చూడగలిగితే బెతస్దా అనబడినటువంటి కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర ఎవరు దీన్ని కట్టించారంటే రాజు అయినటువంటి సొలొమోను కట్టించాడు. కట్టించిన తర్వాత ఆ యొక్క బెతస్దా కోనేరు చాలా ప్రసిద్ధిగాంచిన కోనేరు. రోగులందరూ అక్కడే ఉంటారు. గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, మోగోళ్ళు, చేతులు కాళ్ళు చచ్చిపడిపోయిన వాళ్ళు, ఇక అసలు జీవంతో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. ఎందుకనంటే వైద్యులకు చూపించుకుని ఇక లాభం లేదని వాళ్ళ జీవితం అంతా కూడా విసిగి వేజారిపోయి చివరిగా ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి ఆ కోనేరు దగ్గరికి వచ్చారు చాలామంది. ఆ కోనేరుకి 5 మండపాలు ఉన్నాయి. స్టెప్ బై స్టెప్స్ ఉన్నాయి. ఆ కోనేరు కింద మంచినీళ్ళు ఉంటాయి. ఆ మంచినీళ్ళని దేవదూత ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వచ్చి తన చెయ్యిని ఇలా పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆ నీరుని కదిపి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ మండపం చుట్టూ ఎంతమంది అయితే ఉంటారో వారు వెంటనే పడిపోవాలి. వారు పడిన తరువాత ఎవడైతే ఫస్ట్ పడతాడో వాడు స్వస్థపడి వెళ్ళిపోతాడు, అంతే. అది అక్కడ ఉన్నటువంటి లాజిక్. సో వెంటనే అక్కడ ఇంచుమించు 38 సంవత్సరాల నుంచి రోగస్తుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రము ఎవరికి కూడా సహాయపడేటువంటి విధంగా లేడు.
ఎవరు కూడా ఆయనకి సహాయం చేయట్లేదు. కారణం ఏంటంటే చేతులు కాళ్ళు కూడా రెండు కూడా చచ్చుబడిపోయినాయి. నిజంగా చాందస్తవ రోగముతో బాధపడుతున్నవాడుగా ఉన్నాడు. ఎవరు కూడా తీసి పెట్టడానికి లేదు. ఎవరి స్వార్థం వాళ్ళది. నేను పడితే నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నా భార్యతో, నా భర్తతో, నా పిల్లలతో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు తప్ప పొరుగుగా ఉన్నటువంటి వాడికి, పక్కవాడికి నేను సహాయం చేయాలనేటువంటి గుణం ఏమాత్రం కూడా లేనే లేదు. 38 సంవత్సరాలు అంటే తన సుదీర్ఘమైనటువంటి కాలం అంతా ఎక్కడ గడిపాడో తెలుసా? అక్కడే గడిపేశాడు. ఇక లోకమంతా కూడా విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, అక్కడే ఉన్నాడు. అటువంటి వాణ్ణి యేసు ప్రభువారు చూశారు. ఆయనే స్వయంగా ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు పర్లేదు? దేవదూత వస్తుంది కదా, నీళ్ళను కదుపుతుంది కదా, మీరు ఎందుకు పర్లేదు అంటే వాడు అన్నాడు, నాకు ఎవరో సహాయం చేయట్లేదు నాయనా, అందుకని లోనికి వెళ్ళలేకపోతున్నాను అన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఎవరూ కూడా సహాయం చేయట్లేదనే పరమ తండ్రే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఆయనంతటా ఆయనే దిగి వచ్చాడు. ఇది 3వ ఘట్టం. ఇంతకీ ఇక్కడ బెతెస్దా కోనేరు ఎక్కడుంది అని అంటే ఏమండి, ఎక్కడుంది? యెరూషలేములోనే ఉంది. యెరూషలేము యొక్క ద్వారమందు ఉంది. దాన్ని ఏమన్నారనంటే దొడ్ల యొక్క, గొర్రెల యొక్క ద్వారము అన్నారు. సో ఇది ఎక్కడుంది అని అంటే ఆ యెరూషలేములో ఉంది. కనుక పసికందుగా ఉన్నప్పుడు యెరూషలేములో ఉన్నాడు ఆయన. రెండోదిగా బాలుడుగా ఉన్నప్పుడు తత్కరించడానికి, శాస్త్రులతో పరిశీలతో మాట్లాడడానికి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాడు ఆయన, టెంపుల్కి వెళ్ళాడు. ఇక మూడోదిగా మనం చూడగలిగితే యెరూషలేములో ఉన్నటువంటి 38 సంవత్సరాల నుంచి చాందస్తవపు రోగంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని బాగు చేయడానికి కూడా వెళ్ళాడు. ఆయన వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. 33.5 సంవత్సరాలు 3 సార్లు వెళ్ళాడు. అంటే 10 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళాడు ఆయన కదా. ఆలోచించండి, 10 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళినట్టే కదా. వాస్తవానికి మనం లెక్కలు చేసుకుంటే అలా ఉంది, కానీ వాస్తవానికి చెప్పమంటే బైబిల్ గ్రంథంలో 3 సార్లు మాత్రమే వెళ్ళారు అనే విషయాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. నిజంగా చెప్పాలంటే బైబిల్ అనేటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సందర్భానుసహితంగా రాయాలంటే ఎంత బుక్ అవుతుంది. ఆయన కేవలం 3.5 సంవత్సరాలు చేసినటువంటి కార్యాలు రాయాలంటే ఇంత బుక్ అవుతుంది. అర్థమవుతుందా? ఎంత బుక్ని మన వాళ్ళు ఎంత రాశారంటే ఇంత మాత్రమే చేశారు. అంటే అన్నీ రాయలేదు, చిన్నవి మాత్రమే, అద్భుతాలు, సూచనలు, క్రియలు మాత్రమే రాశారు. నిజంగా ఆయన కోసం రాయాలంటే, ఆయన కోసం ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, రచించాలంటే సముద్రంలో ఇంకు సరిపోదు, ఆకాశం అంత పేపర్ కూడా సరిపోదు, అంత ఉంది ఆయన కోసం. అందుకనే అంత ఉంటే మనం ఏం చదువుతాం కదండి. ఇదే మనం సరిగ్గా ఏం చేయబోతున్నాం? చదవలేకపోతున్నాం. కనుక ఈ విషయాన్ని మీరు బాగా గమనించండి. అందుకనే భక్తులు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఆయన వారు చూసినవి, కన్నవి, తను విన్నవి కేవలం ఏం చేస్తారో తెలుసా? కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ వ్రాసి ఉంచారు. కనుక ఈరోజు మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేములోకి వెళుతున్నటువంటి ఆయన ఏమంటే ఇంచుమించు చెప్పాలంటే 7 అద్భుతాలు చేసినట్లు చూస్తున్నాం. 7 విషయాలు జ్ఞాపకం చేస్తాను మీకు ఈ రోజున, చిన్న విషయాలు. ఆ 7 విషయాల్లో అసలు మీకేంటి దేవుని వాక్యం అర్థమైంది? ఈ రోజున ఆ 7 విషయాల్లో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడాలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా ఏంటో తెలుసండి, విడుదల దినం. చెప్పండి, ఏంటంట? విడుదల దినం. దేనికి? లూకాసు వార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూడగలిగితే, కట్టబడిన గాడిదకు విడిపించబడినటువంటి దినం ఒకటి వచ్చింది. దీన్ని ఏమన్నారో తెలుసండి? విడుదల దినము అన్నారు. డే ఆఫ్ డెలివరెన్స్. ఈ యొక్క డే ఆఫ్ డెలివరెన్స్ అనేటువంటి మాట విడుదల దినము. ఈ దినమందు ప్రభువు ఆ యొక్క కట్టబడినటువంటి గాడిదని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. ఈ రోజున చూడండి, మనలో చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? కట్టబడుతున్నారు. మీకు తెలియకుండానే కట్టబడ్డారు మీరు చాలామంది. మీలో చాలామంది అప్పులకు కట్టబడ్డారు కదండి, ఆర్థికమైన పరిస్థితులకు కట్టబడ్డారు, అలాగే బలహీనతలకు కట్టబడ్డారు, పాపానికి కట్టబడ్డారు, శాపానికి కట్టబడ్డారు. 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో చెడు అలవాట్లకు కట్టబడ్డారు. ఈ రోజున మనిషి చాలా రకాలైనటువంటి పరిస్థితులకు ఏం చేయబడుతున్నాడు తెలుసా? కట్టబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కట్టబడుతున్నాడు. అక్కడ గాడిద ఎలాగునైతే చెట్టుకు కట్టబడిందో ఈ రోజున మనిషి కూడా తెలియకుండానే కట్టబడుతున్నాడు. మనకైతే అక్కడ గాడిదకేమో మెడకి ఏం కట్టబడింది? తాడు కట్టబడుతుంది. అది జంతువు కాబట్టి మనకు అనిపిస్తుంది. కానీ ఈ రోజున మన మెడలో ఏమి లేదో తెలుసా? ఏమి లేదు, తాడు లేదు. కానీ నిజంగా దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించగలిగితే మనకు అర్థమవుతుంది, మనం కూడా ప్రతి వారం కూడా కట్టబడ్డాం. ఈ లోకంలో ప్రతి వారు కూడా కట్టబడుతూనే ఉన్నారు. ఆ గాడిద ఎలాగునైతే కట్టబడుతుందో
ఈ రోజున చాలామంది జీవితాల్లో కట్టబడుతున్న వారందరినీ కూడా విడిపించడానికి ప్రియ దేవుని బిడ్డలారా, ద డే ఆఫ్ డెలివరెన్స్లో విడుదల దినంగా ఆయన మన కొరకు ఈ లోకానికి దిగొచ్చారు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అసలు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే దేని చేత కట్టబడింది అని అంటే, తాడేమో గాడిద కట్టబడింది, గాడిదేమో తాడు కట్టబడింది, తాడేమో చెట్టు కట్టబడింది. ఎలా చూసుకున్నప్పటికీ కూడా మూడిటికి లింక్ ఉంది. బాగా వినాలి. ఇంతకీ ఆ మూడిటికి లింక్ ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని చూడగలిగితే, అందులో నిజంగా ప్రాణం ఉన్నది, జీవం ఉన్నది ఏదైనా ఉందంటే జీవి. బాగా వినాలి. అలాగే ఈ రోజున ఆ యొక్క సందర్భానుసహితంగా మనం మాట్లాడుకోగలిగితే, అక్కడ ఉన్నటువంటి గాడిద ఎవరికి సాదృశ్యంగా ఉంది అని అంటే జీవముతో ఉంది కనుక దేనికి సాదృశ్యంగా ఉంది? మనకే సాదృశ్యంగా ఉంది. ఈ రోజున కట్టబడినటువంటి గాడిదలాగే మనం కూడా ఉంటున్నాము. ఈ రోజున కళ్ళ ద్వారా చూసినప్పుడు అక్కడ కట్టబడింది. అందుకనే ప్రభువు వారిని ఇద్దరిని పంపించి అక్కడ కట్టబడిన గాడిద ఉంటుంది. మీరు విప్పుతున్నప్పుడు ఎవరైనా అడిగితే యజమానికి చెప్పండి, అది యేసుకు కావాలని చెప్పండి అని అంటాడు. ఆయన ముందే చెప్పేశాడు. ఆయన ముందే ఏం చేశాడు? చెప్పాడు. అక్కడ జరగబోతున్న సంగతులన్నీ కూడా ముందే ఆయన చాలా జాగ్రత్తగా వినేసిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత దాన్ని విప్పుకొని వారు అందరూ కూడా యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఎందుకు కట్టబడినటువంటి గాడిద కొరకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి గాడిదని ఏమన్నారంటే యాస్ అన్నారు. ఏఎస్ఎస్ యాస్. సో ఏఎస్ఎస్ యాస్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే తెలుసండి? గాడిద కదా. గాడిదని ఇంకో మాట కూడా అన్నారు, డాంకీ అన్నారు. ఏమన్నారు? డాంకీ అన్నారు. మీరు బాగా గమనించండి, 3 గాడిదలు ఉన్నాయంట బైబిల్ గ్రంథంలో. ఎన్ని గాడిదలు ఉన్నాయి? 3 గాడిదలు ఉన్నాయి. ఆ 3 గాడిదల్లో మొట్టమొదటి గాడిద ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, అడవి గాడిద. ఏంటంట? అడవి గాడిద. ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనంలో చూడగలిగితే మీకు అక్కడ అడవి గాడిద కనిపిస్తూ ఉంటుంది. అలాగనే హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో చూడగలిగితే ఆశలు తీర్చుకునే గాడిద ఉంటుంది అక్కడ కదండి. అయ్యో, గాడిదకి కూడా ఏముంటుందంట? ఆశలు తీర్చుకునేటువంటి చెప్పాలి కోరికలు ఉంటాయి. దానికి కూడా ఆశలు తీర్చుకునేటువంటి కోరికలు. ఇకపోతే యోబు గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనంలో చూడగలిగితే తిరుగులాడేటువంటి గాడిద కదండి, తిరగబడే గాడిద. ఇప్పుడు 3 గాడిదల కోసం మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా చూడగలిగితే అందరికీ కూడా విరోధమైన గాడిద. రెండోదిగా కోరికలు తీర్చుకునేటువంటి గాడిద. మూడోదిగా చూడగలిగితే తిరుగులాడేటువంటి గాడిద. ఈ 3 లక్షణాలు మీరు బాగా గమనించుకున్నట్లయితే ఎవరిలో ఉంటాయో తెలుసా? మానవుల్లోనే ఉంటాయి. చాలామంది అంటారు, ఒరే ఈ రోజున ఎవరినైనా మనం పోల్చాలంటే ఏ జంతువుతో పోల్చమండి. దేంతో పోల్చాం తెలుసా? గాడిదతోనే పోలుస్తాం. అడ్డగాడిదలా ఉన్నాం, నిలువు గాడిదలా ఉన్నాం. సిగ్గు శరం ఏమన్నా ఉందా అంటే? చూడండి, దేవుడు ఇన్ని జంతువులు ఇచ్చాడు, కానీ ఏ జంతువులతో ఏమాత్రం కూడా మనుషులు పోల్చరు. ఏంతో పోలుస్తారు? గాడిదతోనే పోలుస్తారు. ఎందుకంటే గాడిద కదండి ఏం చేస్తుందో తెలుసా? అడవుల గుండా ఏం చేస్తున్నది? ప్రయాణం చేస్తుంది. అడవి గాడిదది. అందుకనే అందరికీ అది ఎలా ఉంటుందో తెలుసా? విరోధంగా ఉంటుంది. చెప్పిన మాట ఏందో. ఈ రోజున చాలామంది ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, మన పిల్లల్ని మనం చెప్పిన మాటల్ని విధంగా మనం చేసుకోగలుగుతున్నామో లేదో ఒకసారి ఆలోచించాలి. మన పిల్లలు మనతో వస్తున్నారా? మన పిల్లలు మనతో ఉంటున్నారా? మన పిల్లలు మన అడుగుజాల్లో నడుస్తున్నారా? కొంతమంది పిల్లలు ఉంటారు, ఎలా ఉంటారో తెలుసండి కదండి, అడవితో సమానంగా ఉంటారు. వారు సమాజంలో ఎక్కడ తిరుగుతారు? అడవుల గుండానే తిరుగుతూ ఉంటున్నటువంటి వారుగా ఉంటారు. వారికి సపరేట్ థింక్ కావాలి, వారికి సపరేట్ ఆలోచనలు ఉండాలి, వారికి సపరేట్కి సంబంధించినటువంటి ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, పరిస్థితులు ప్రభావాలు అక్కడ వారు కనిపిస్తున్నటువంటి వారుగా ఉంటారు. కనుక వీరందరూ కూడా అందరికీ విరోధంగా ఉంటారు. చాలామంది కుటుంబంలో నాన్నకి విరోధం, అమ్మకి విరోధం, సమాజానికి కూడా విరోధంగా ఉంటాడు. అంటే వీడు ఎక్కడున్నాడు? పేరుకు మాత్రం సమాజంలో ఉన్నాడు, కానీ వీడు ఇప్పుడు ఎక్కడున్నట్టో తెలుసా? ఎక్కడున్నట్లు? బయట ఉన్నట్లే. ప్రియ దేవుని బిడ్డలారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. అయితే ఇప్పటి వరకు మనము ద డే ఆఫ్ ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, డెలివరెన్స్ కోసం విన్నాం. అంటే విడుదలకు సంబంధించినటువంటి దినము. ఇన్ని రకాలైనటువంటి గాడిదలు అక్కడ మనం చూసుకున్నప్పటికీ కూడా ఆ గాడిదంతా కూడా ఏమైందో తెలుసా? కట్టబడినటువంటి గాడిదగా కనిపిస్తుంది. చెప్పిన మాట వినలేని గాడిదగా కనిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా తనంతట తానుగా సొంత కార్యాలు చేసే గాడిదగా కనిపిస్తూ ఉంది. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, బయట ఉండేటువంటి అనగా తిరుగులాడేటువంటి గాడిదగా కనిపిస్తూ ఉంది. నేటి సంఘంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే,
సంఘంలో ఉన్నటువంటి నీవు మనం తిరుగులాడే వారంగా ఉండకూడదు. సంఘంలో ఉన్నటువంటి నీవు ఆశలు కలిగిన దానిగా ఉండకూడదు. సంఘంలో ఉన్నటువంటి నీవు అందరికీ విరోధంగా ఏమాత్రం కూడా ఉండకూడదు. ఈ యొక్క విరోధమైనటువంటి సంబంధమైనటువంటి గాడిదలు ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే రెండోదిగా త్యాగము దినము, త్యాగ దినం, డే ఆఫ్ రెన్యువేషన్. ద డే ఆఫ్ రెన్యువేషన్లో మనం చూడగలిగితే రెండో మాటలు ఏంటో తెలుసా అండి? త్యాగము. ఎవరు చేశారు త్యాగము? చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు కనుచూపు మేరలో ఉన్నటువంటి పట్టణానికి వెళ్తున్నప్పుడు అక్కడున్న వారందరూ కూడా ఏం చేశారో తెలుసా అండి? ఏం చేశారు? వారు పై వస్త్రాలను ఏం చేశారో తెలుసా? పరిచారు. ఆ పై వస్త్రాలన్నింటినీ తీర్చి ఏమండి నేల మీద పరిచారు. ఆ కొమ్మలన్నింటినీ తీర్చి ఏం చేశారు? నేల మీద పరిచారు. అంత మాత్రమే కాకుండా వారి దగ్గర ఉన్నటువంటి ఆ వస్త్రాలన్నీ తీసి ఆ యొక్క గాడిద మీద కూడా పరిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, సో అలా పరిచినప్పుడు ఆ యొక్క గాడిదకి ఏమొచ్చిందనంటే, ఏమొచ్చింది చెప్పాలి కదండి, విలువ వచ్చింది. ఈ రోజున రెన్యువేషన్లో మనం బాగా గమనించుకునేటువంటి మాట ఏంటో తెలుసా? త్యాగ దినం. బాగా వినాలి. ఏంటంట? త్యాగ దినం. అసలు వారందరూ కలిపి దేవుని కోసం ఏం చేశారు చెప్పండి? వారి వస్త్రాలను త్యాగం చేశారు. ఈ రోజున మనం కూడా మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్నది, మన దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ని దేవుని కోసం ఏం చేయాలి తెలుసా? త్యాగం చేయాలి. ఎందుకు త్యాగం చేయాలో చెప్తాను. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 37వ వచనంలో చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ అక్కడ బట్టలను ఏం చేశారో తెలుసా? ప్రభు కొరకు ఏం చేశారు? పరిచినట్లు మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11లో 3వ అధ్యాయంలో చూసుకున్నా 3:11లో చూసుకున్నా మనకు అర్థమవుతా ఉంది. అలాగనే లూకాసు వార్త 16-15లో చూడగలిగితే చివరి భాగాల్లో కూడా మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా మనము వేటిని అత్యంత అవసరముగా, అత్యంతమైనటువంటి విలువగా మనం చూస్తామో వాటిని దేవుని కొరకు ఏం చేయాలి? మనం త్యాగం చేయాలి. త్యాగం చేయాలి. ఈరోజు నీకు ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం దేవుని కొరకు ఏం చేయాలి తెలుసా? త్యాగం చేయాలి. పూర్వదినాల్లో యేసు ప్రభు వారు వస్తున్నారని అంటే అప్పటికప్పుడు వారు ఏం చేశారు? వారి దగ్గర ఏమీ లేదు. వారు అప్పటికప్పుడు ఏం చేశారనంటే తీసుకొచ్చినటువంటి ఆ యొక్క మట్లన్నీ కూడా పరిచారు. తీసుకొచ్చినటువంటి పువ్వులన్నీ కూడా ఒకవేళ జల్లి ఉండొచ్చు. వారి దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాత్రం ఏం చేస్తారో తెలుసా? పరిచారు. సో ఎందుకు పరిచారనంటే ఆ గాడిద ఎప్పటి నుంచో కట్టబడింది. ఆ గాడిదకి ఏమాత్రం కూడా విలువ లేదు. ఆ గాడిద ప్రియ దేవుని బిడ్డల రొచ్చులోనే పడుకుంది. ఆ గాడిద చాలా చండాలంగా ఉంది. కనుకనే దాని మీద కూర్చొనడానికి ఏమవుతుంది? ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. అందుకనే వారందరూ కూడా ఏం చేశారనంటే ఆ తీసుకొచ్చినటువంటి బట్టలన్నీ కూడా మరలా యేసు ప్రభు వారు యొక్క బాగా వినాలి నేల మీద పరిచారు. కొంతమంది అయితే దాని మీద కూడా ఏం చేశారు? ఆ గాడిద మీద కూడా పరిచారు. చూసారా, మనకు కూడా వీళ్ళు వస్తూ ఉంటారు, ఇంటింటికి తిరుగుతున్నటువంటి ఎవరు వాళ్ళు? గంగిరెద్దోళ్ళు ఉంటారు. అమ్మ చీర ఉంటే ఎట్టండి అమ్మ అంటారు. గుర్తుందా మీకు? మామూలు చీరలు తీసుకోవాలి. ఏం కావాలి వాళ్ళకి? పట్టు చీరలు కావాలి. అంటే ఒక ఎద్దుకే పట్టు చీరలు కావాలంటే మరి గాడిద ఏమైపోద్ది? ఆలోచిస్తున్నారా? గాడిద ఏమైపోద్ది? గాడిద పరిస్థితి ఏంటి? కనుక ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, గాడిదకి మనం ఏం పెట్టక్కర్లేదు. గాడికి అసలు విలువ లేదు. ఇది మామూలు గాడిద కూడా కాదు. ఏం గాడిద ఇది చెప్పాలి? ఏం గాడిద? అడవి గాడిద. ఇది ఏ గాడిద? తిరుగులాడే గాడిద. ఇది ఏ గాడిద? చెప్పిన మాట కూడా వినేటువంటి గాడిద కాదు. మరి దానికి ఎందుకు ఇంత రంగులు ఆర్భాటాలు అని అంటే దాన్ని ప్రభువు కోరుకున్నాడు కనుక. ఈ సమయంలో నీకు ఈ రోజున ఎందుకు విలువ వచ్చిందో చెప్పనా? ఒకప్పుడు కూడా మనం కూడా తిరుగులాడేవాళ్ళం. ఒకప్పుడు కూడా చెప్పిన మాట వినేవాళ్ళం కాదు. ఒకప్పుడు దేవునికి సమాజానికి దూరం అవుతున్నటువంటి వారమైనటువంటి మనలను ఈ రోజున దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నాడు కనుకనే దేవునికి మనం ఏమైనా తెలుసా ప్రియమైన బిడ్డలారా? ప్రియమైన వారంగా ఉన్నాం. అందుకనే ఆయనకు రావాల్సినటువంటి ఆ యొక్క అత్యున్నతమైనటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు ఈ రోజున సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఆయన గణపరిస్తే ప్రియమైన బిడ్డలారా గమనించండి, నన్ను గణపరిచేవారి యందు నేను సమస్తాన్ని చేస్తాను అని దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకని మనం కూడా ఆయన గణపరచవలసిన వారంగా ఉన్నాం. కనుక వారందరూ కూడా బట్టలు త్యాగం చేశారు. ఆయన కోసం ఏం చేశారు తెలుసా? సమస్తాన్ని కూడా వారు ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, వారు పఠించినట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మనం వేటిని మనము అత్యధికంగా మనం ఏం చేస్తాం? ప్రేమిస్తామో, మనం దేనినైతే ప్రేమిస్తామో ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా దానిని దేవుని కొరకు అర్పించాలని నేను తెలియజేస్తున్నా. ఇకపోతే మూడో విషయానికి వస్తున్నాను, డే ఆఫ్ సెలబ్రేషన్. బాగా వినాలి. ఆ రోజున ప్రత్యేకమైనటువంటి పండుగ దినం అంట. దేనికి చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం
ఇంచుమించు 37వ వచనం చూడగలిగితే, ఆ రోజు వారికి అపరిమితమైనటువంటి ఆనందము కలిగింది. యేసుక్రీస్తు ఉన్నటువంటి చోట సంతోషము పండుగుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రోజున వారందరికీ ఏం కలిగిందో తెలుసా? చాలా సంతోషం కలిగిందంట. మా ప్రభు మా దగ్గరికి మరలా వచ్చాడు, మా ప్రభు మరలా మా దగ్గరికి తిరిగి వచ్చాడు, నా ప్రభు నా దగ్గరికి మరలా తిరిగి వచ్చాడు. ఈ రోజున ప్రియ మీద కట్టబడినటువంటి గాడిద యొక్క మనస్తత్వం కూడా అలాగనే ఉంది. అలాగనే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వం కూడా అలాగనే ఉంది. మా ప్రభు మా కొరకు మరలా మా గ్రామానికి వచ్చారు. మా ప్రభువు మా కొరకు మరలా ఎక్కడికి వచ్చారో చెప్పనా? ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. వచ్చినటువంటి ఆ రోజున వారందరికీ కూడా చాలా చక్కగా ద డే ఆఫ్ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రేషన్లో కారణమే వారు బట్టల్ని పరిచారు. రెండోదిగా సెలబ్రేషన్స్కి కారణం ఏంటంటే వారందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మట్లను పట్టుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారికి జయోత్సాహంతో ముందుకు సాగిపోయినట్లు దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యంలో నుంచి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో 4వ విషయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము ఇంచుమించు 9వ వచనం చూడగలిగితే, ద డే ఆఫ్ ప్రొక్లమేషన్ అంటే ప్రకటనా దినం. దేవునికి స్తోత్రం. ఏ దినం అంట? ప్రకటన దినం. అసలు ఏంటి, ఎందుకు వచ్చింది ప్రకటన దినం అంటే, దావీదు కుమారునికి జయము. దావీదు కుమారుడు అని ఏం చేశారో తెలుసా? చాలామంది బిగ్గరగా అరిచారు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ద సన్ ఆఫ్ డేవిడ్ అని వారు ఒప్పుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని దావీదు కుమారుడు అని వారు ఏం చేశారో తెలుసా? ఒప్పుకోవడం మాత్రమే కాదు, వారి నోటి ద్వారా ఏం చేస్తారో తెలుసా? పలికారు. ఈరోజున యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఒప్పుకోవడం మాత్రమే కాదు, కానీ మనం కూడా నోటి నుంచి పలికి అనేకమైన వారికి ఆయనకు సాక్షులుగా మనం కూడా వినిపించాలి. ఈరోజు నిజమైనటువంటి సువార్థికులు ఎవరు అంటే, అక్కడ పరిచిన వారు, కొమ్మలు పట్టుకున్న వారే. వారు మూడవ పని ఏం చేశారో తెలుసా? వారు విలువైనటువంటివి మాత్రమే ఇవ్వలేదు, వారు విలువైనటువంటి వస్తువులు మాత్రమే అక్కడ బహుకరించలేదు, ప్రకృతిని చేసినటువంటి చెట్లు మాత్రమే అక్కడ పరచలేదు, కానీ వారు విలువైనటువంటి సమయాన్ని ఇచ్చారు. ఆ సమయంతో పాటు వారు నిలబడి దావీదు కుమారునికి జయము, హోసన్నా జయము అని వారు ఏం చేశారో తెలుసా? కేకలు వేశారు. సో ఇక్కడ కేకలు వేసినట్లు చూస్తున్నాం అంటే వారు దేవుని స్తుతించారు. ఒక రకంగా స్తుతించడం కూడా సువార్తను ప్రకటించడమే. ఒక రకంగా దావీదు కుమారునికి జయం అనేటువంటి మాట చెప్పడం ద్వారా సువార్తను కూడా ఏం చేశారో తెలుసా? వారు ప్రకటించారు. దట్ ఈస్ ద కాల్డ్ యాజ్ ద డే ఆఫ్ ప్రొక్లమేషన్ అంటాను నేను. ఆ రోజున వారందరూ కూడా సువార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. ఇకపోతే 5వ విషయానికి వస్తున్నాను, ద డే ఆఫ్ కండమ్నేషన్. బాగా వినాలి. అంటే దండించినటువంటి దినం ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఎవరిని దండించారు అనే విషయాన్ని చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు సంస్కరించడానికి బయలుదేరారు. ఎవరిని సంస్కరించడానికి బయలుదేరారు? ఈరోజు మీకు కూడా కొన్ని నిమిషాల్లో సంస్కారపు ఆరాధన జరుగుతుంది. ఎవరిని సంస్కరిస్తాడు దేవుడు? మనల్ని సంస్కరిస్తాడు. ఎలాగనంటే మనలో సంస్కారం ఉండునట్లు, అంత మాత్రమే కాకుండా మనము నీతిమంతులుగా చేయనట్లు, మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఏ పరిస్థితుల్లో ఒకవేళ ఆ యొక్క గాడిద ఎలాగనైతే చెదిరిపోయి చల్లారిపోయి పరిస్థితులు అన్నీ ఉన్నాయో, ఈ రోజున మరలా మనం దేవుని దగ్గరికి ఎలాగనైతే గాడిద వచ్చి తనంతట తానుగా తనకి సమర్పించుకుందో మోయడానికి, అలాగే ఈ రోజున నీవు కూడా నేను కూడా దేవుని మందిరానికి వచ్చి ఆయన సంస్కార ఆరాధనలో కూడా మనం కూడా పాలిభాసులుగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం చూడండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను చేయు వారందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చువారి బల్లలను, గొవ్వలము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడునని, అయితే దానిని మీరు దొంగల గురగా చేశారు. చూసారా? ద డే ఆఫ్ కండమ్నేషన్. ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? దేవాలయం దగ్గరికి వెళ్ళి వారందరినీ ఏం చేశాడు తెలుసా? శిక్షించాడు, లేకపోతే వారందరినీ దండించాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి మనం బాగా గమనించుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, యెరూషలేముకు ఆయనకి వెళ్ళబడక మునిపే యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసా? చుట్టుపక్కల వ్యాపారాలు చేస్తున్న వారుగా ఉన్నారు. యేసయ్య ఆ వ్యాపార స్థలాలన్నింటినీ కళ్ళ ద్వారా చూశాడు. మీరు బాగా గమనించండి, చాలాసార్లు మనం మెయిన్ రోడ్డుకి వెళ్తాం. మెయిన్ రోడ్లో మనం చూడగలిగితే మసీద్ ముందు ఏముంటాయి? వ్యాపార స్థలాలు ఉంటాయి. చాలా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి. దాని చుట్టూ కూడా మధ్య సెంటర్లో ఉందనుకోండి,
ఈ మధ్యకాలంలో మందిరాలకు ఆదాయం రావాలని వారందరూ ఏం చేస్తారో తెలుసా, చుట్టుపక్కల ఏం చేస్తారు, షాపులు ఇచ్చి ఎంట్రన్స్ మాత్రం లోపల ఇస్తూ ఉంటారు. మీరు బాగా గమనించండి. కనుక ఇదంతటికి ఏంటంటే ఆలయ డెవలప్మెంట్ కోసం చేసేటువంటి కార్యక్రమాలు. దాని నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఫండింగ్ కూడా దేనికి వెళ్తుంది, దానికి వెళ్తుంది. ఉదాహరణగా అలాగనే ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా వీళ్ళు ఏం చేశారో చెప్పమంటారా? యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా వ్యాపార స్థలంగా మార్చేశారంట. ఆయన ముందున్నప్పుడు చేయలేదు, ఆయన అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి చేయలేదు. ఆయన బయటకు వచ్చినటువంటి కొన్ని సంవత్సరాలకి, లేకపోతే మరలా వెళ్ళిపోతున్నటువంటి ఇంకొక సంవత్సరానికి వెళ్ళాలి కదా, వెళ్ళే ముందు వారందరూ కూడా వ్యాపార స్థలంగా మార్చారు. అందుకనే అక్కడ అందరి మీద ఏమయ్యాడు తెలుసా, కోపం తెచ్చుకున్నాడు. కరుణామయుడు కొరడా కూడా అక్కడే తీశాడు. వాళ్ళందరినీ కొరడాల చేత కొట్టినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది అని అంటే, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నా తండ్రి ఆలయాన్ని మీరు ఏం చేశారో తెలుసా, దొంగల గృహగా చేశారు, వ్యాపార స్థలంగా చేశారు. దానికి ఏమాత్రం కూడా యేసు ప్రభు వారికి ఇష్టం లేదు. అందుకని యేసు ప్రభు వారు అన్నారు, నా తండ్రి ఆలయాన్ని మీరు ఏం చేస్తారో తెలుసా, పాడు చేశారు. ఎవడైనా నువ్వు నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని సెలవిచ్చాడు ఆయన. అందుకనే ఈ రోజున డే ఆఫ్ కండెన్మేషన్లో మనం చూసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు దేవాలయాన్ని ఏం చేస్తారో తెలుసా, సంస్కరించడానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఎందుకు యెరూషలేముకి వెళ్తున్నాడు అని అంటే, ఇప్పుడు సంఘాన్ని అక్కడ బాగు చేయడానికి వెళ్తున్నాడు. ఆయన సంఘంలో ఉన్నటువంటి అక్రమాలన్నింటినీ క్రమం చేయడానికి వెళ్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నింటినీ కూడా ఆపు చేయడానికి వెళ్తున్నాడు. లోపల జరిగేటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి సమస్తాన్ని కూడా తుడిచివేయడానికి వెళ్తున్నాడు. అందుకనే ఆయనకి వెళుతున్నటువంటి సమయంలో ప్రజలందరూ కూడా ఏం చేశారో తెలుసా, జయోత్సాహాలు పలికినట్లు చూడగలుగుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే ద డే ఆఫ్ రీఫార్మేషన్ అంటే సంస్కరణ దినం. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్తలో అనగా లూకా సువార్త 19:45 చూసుకున్నా, మత్తయి సువార్త 21:12 ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దాంట్లో చూసుకున్నా మనకు అర్థమవుతుంది. ద డే ఆఫ్ రిఫర్మేషన్ అంటే సంస్కారపు దినము. ఆలయాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి, శుద్ధీకరించాడు, బాగు చేశాడు. ఇప్పుడు నీ హృదయమే దేవునికి ఆలయం. మరి ఆయన ఈ హృదయంలోనికి రావాలంటే నీవు మొట్టమొదటిగా ఏం చేయాలి తెలుసండి, ఆయన వస్తున్నాడు కనుక ఈ 45 రోజులు దీక్ష చేయడం మాత్రమే కాదు, ఆయన ఈ 40 రోజుల నుంచి నీకు చాలా దగ్గరగా ఉన్నాడు కనుక, ఈ రోజున నీకు ఇంకా మరింత దగ్గరగా ఉన్నాడు కనుక, ఇంకొక వారంలో నీ హృదయంలోనికి వస్తున్నాడు కనుక, ఇక వారంలో నువ్వు ఇంటిని దిగుతుంటే, లేకపోతే కొత్త ఇంట్లో దిగితే మనం ఏం చేస్తాం తెలుసా, సొన్నాలు వేసుకుంటాం, రంగులు వేసుకుంటాం, పెయింట్లు వేసుకుంటాం కదండి. మంచి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, శుభ్రంగా మనం ఉంటాం. అలాగనే ఆయన వస్తున్నాడు అనేటువంటి ఆలోచన చేత ఏం చేయాలి తెలుసా, వారందరూ కూడా శుభ్రపరుచుకున్నారు. అందుకనే ద డే ఆఫ్ ప్రియమైన బిడ్డలారా గమనించండి, సంస్కారపు దినము కనుక దేవుడు తన ఆలయాన్ని ఏం చేశాడు తెలుసా, శుద్ధీకరించాడు. కనుక మనం కూడా వాక్యం చేత మన యొక్క కుటుంబాలను, వాక్యం చేత సంఘాన్ని మనం కూడా శుద్ధీకరించుకునేటువంటి వారంగా ఉండాలని నేను ప్రభు పక్షాన ఈయన మాటలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21:14-15 చూడగలిగితే, దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని ఏం చేశాడు తెలుసా, బాగు చేశాను, స్వస్థపరిచాను. చూడండి, ద డే ఆఫ్ హీలింగ్ అంటండి. చూడండి, అదే రోజున ఏం చేశాడు ఆయన, స్వస్థపరిచాడు. అదే రోజున ఏం చేశాడు ఆయన, స్వస్థపరిచాడు. ఇప్పుడు ఇంతవరకు కొన్ని విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం కదండి. ద డే ఆఫ్ హీలింగ్, ఆయన ఆ రోజున ఉన్న వారందరినీ కూడా ఏం చేశాడు, బాగు చేశాడు. ఇప్పుడు కట్టబడిన గాడిద ఉంది. ఎందుకు కట్టబడినటువంటి గాడిదను కావాలనుకున్నాడు అని అంటే, ఎందుకు కావాలనుకున్నాడు తెలుసా, ఆ కట్టబడినటువంటి గాడిద మనకి సాదృశ్యంగా ఉంది కనుక ఆ కట్టబడినటువంటి గాడిద తన దగ్గరకు తీసుకురావాలనుకున్నాడు. అలా కట్టబడిన గాడిద తన దగ్గరికి వచ్చిన తర్వాత దానికి ఏమొచ్చింది, విడుదల వచ్చిన తర్వాత దాని ఏమైందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని అది కావాలనుకున్నాడు, దానికి గౌరవం వచ్చింది. అంత మాత్రమే కాకుండా దాని మీద ప్రజలు ఏం చేశారో తెలుసండి, జయోత్సాహాలు చేశారు. అలా యెరూషలేముకు ముందుకు వెళ్తున్నాడు. అలా అక్కడంతా అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా, మెయిన్ మందిరంలోకి వెళ్ళాడు. ఈ రోజున ఆయన ఇక్కడ ఊరేగించడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసుకోమంటారా, అక్కడ గాడిద కాదు మనకు కావలసినటువంటి సారం. బాగా వినాలి, ఒక గాడిదను దేవుడు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడో తెలుసా, యెరూషలేము టెంపుల్ వరకు తీసుకెళ్ళాడు. మీరు బాగా గమనించాలి. కట్టబడినటువంటి గాడిదను విడిపించి ఆయన దగ్గర తెచ్చుకొని తనకి ఎంత గౌరవం వచ్చిందో
ఆ గాడిదకు కూడా అంతే గౌరవం ఇచ్చి ప్రజల చేత ప్రశంసలు అందుకుంటూ దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడో తెలుసా? ఆయన టెంపుల్ వరకు తీసుకువెళ్ళాడు. ఇప్పుడు టెంపుల్లో మాత్రమే కాదు, టెంపుల్ ప్రియదేవుని బిడ్డలు గమనించండి, అంతవరకు లోనకి వరకు తీసుకువెళ్ళాడు ఆయన. అంటే ఈ యొక్క గాడిద, ఎక్కడో ఉన్న గాడిద ఆయన దగ్గరకు తీసుకురాబడింది. ఆయన మాట వింది. ఆయన మాట విన్న వాళ్ళందరినీ కూడా ఆయన ఆలయంలోనికి తీసుకువెళ్ళాడు. ఇంతకీ ఆలయంలో తీసుకువెళ్ళడానికి లోన ఆలయం అంతా ఎలా ఉంది? వ్యాపార స్థలంగా ఉంది. అందుకనే వాటన్నింటినీ ఏం చేశాడో తెలుసా? ఆయన ఏం చేశాడు? శుభ్రం చేశాడు. వాటన్నింటినీ కూడా వెళ్ళగొట్టాడు. ఇది నా తండ్రి ఆలయం, మీరు ఎందుకు దీన్ని దొంగల గృహగా చేస్తున్నారు? ఇక్కడ ఆలయంలో ఏం జరగాలి? ఏం చెప్పాలి? ప్రార్థనలు మాత్రమే జరగాలి. కానీ ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి, నాకు అది ఇష్టం లేదు, వెళ్ళిపోండి అని తోసేసాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. బట్ మనం ఎక్కడ ఉంటున్నాం? ఇందాక వాక్యాన్ని మనం బాగా గమనించుకున్నట్లు చాలాసార్లు మనం అడవిల్లో ఉంటున్నామేమో, చాలాసార్లు వాక్యాన్ని మనం గమనించుకున్నట్లు తిరుగులాడుతూ బయట తిరుగుతున్నామేమో. మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని గమనించుకున్నట్లు ఏమండి వ్యతిరేకంగా ఉంటున్నామేమో సమాజానికి. ఈరోజు నువ్వు ఎక్కడో తిరుగులాడుతూ వ్యతిరేకంగా ఉంటూ ఏదేదో చేస్తూ ఎక్కడో ఉండడం కాదు. నిన్ను ఎక్కడ ఉంచాలనుకున్నాడంటే దేవుడు ఆలయంలో ఉంచాలనుకున్నాడు. సో ఆలయంలో ఉండాలనుకుంటే ఆలయంలో వ్యాపారం జరుగుతుంది, నీకు ఖాళీ లేదు. అక్కడ నిన్ను తీసుకువెళ్ళడానికి ఖాళీ లేదు, నువ్వు అక్కడ రావడానికి ఖాళీ లేదు. అందుకని సమాజానికి దూరంగా వెళ్ళిపోయావు. ఆయన చనిపోబడక మునుపు మరొక్కసారి నిన్ను ఆలయాన్ని కలపడానికి, ఆలయాన్ని పరిశుద్ధం చేసి పరిశుద్ధపరచడానికి, ఆయన లోనికి తీసుకురావడానికి ఇంత కారణం చేశాడు ఆయన. ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు బాగా గమనించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం ఆ జయోత్సాహాలు కారణం ఏంటనంటే ఆయనకి ఏదో మహిమ రావాలని కాదు, కానీ ఇదిగో చివరిగా ఆయన చనిపోబడక మునుపు నాకెంత మహిమ అయితే వస్తుందో నా కుమారులకి కుమార్తెలకి కూడా అంతే మహిమ రావాలని అనుకున్నాడు. తనని ఎవరైతే ఆరాధిస్తారో, తనని ఎవరైతే పూర్ణ హృదయంతో అంగీకరిస్తారో వారందరికీ ఆయన దేవుడగునట్లుగా చేయాలనుకున్నాడు. ఆ యొక్క గాడిద ఎలాగనైతే తనకు ఎక్కించుకుంటూ దేవునికి ఘనతనిచ్చిందో, అలా దేవుని మందిరానికి వచ్చి ఘనపరిచే వారందరినీ కూడా ఆయన మందిరంలోకి ఇంకా తీసుకురావడానికి ఆయన ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఒకప్పుడు గాడిద ఎక్కడుందో చెప్పండి? ఎక్కడో కట్టబడింది, మురికి గుంటలో ఉంది, పాపంలో ఉంది, శాపంలో ఉంది, నాశనంలో ఉంది. నిజంగా దాన్ని ఆయన గుర్తించలేకుండా ఉంటే, దాన్ని చూడకుండా ఉంటే ఆయనంతటా ఆయన వచ్చేవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కానీ ఆయన వస్తూ 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 దేన్ని తీసుకొచ్చాడు తెలుసా? దేన్ని తీసుకొచ్చాడు? చెప్పిన మాట వినలేనటువంటి దాన్ని తీసుకొచ్చాడు కదండి. దూరం అయిపోయిన దాన్ని తీసుకొచ్చాడు, పాడైపోయిన దాన్ని తీసుకొచ్చాడు, బానిసంగా కట్టినటువంటి దాన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా మనం చూడగలిగితే దేనికి సాదృశ్యంగా ఉన్నాయనంటే మనకే సాదృశ్యంగా ఉన్నాయి. మనం కూడా అటే సిచ్యువేషన్లో ఉన్నామేమో, అదే సందర్భంలో ఉన్నామేమో. అటువంటి మనలను కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, కావాలనుకున్నాడు. నాతో నువ్వు ఉంటే నీకు కూడా ఏం చేస్తుందో తెలుసా? నా తండ్రి దగ్గర అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి. ఇక్కడ ఒప్పుకున్న వారికి ఇక్కడ, అక్కడ ఒప్పుకున్న వారికి అక్కడ కూడా ఆయన సమృద్ధి జీవాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడని ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన దాని దగ్గరికి తీసుకురాబడ్డాడు. తీసుకొచ్చిన తర్వాత దానికి విలువ వచ్చింది. కట్టబడినప్పుడు విలువ రాలేదు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడే విలువ వచ్చింది. నువ్వు లోకంలో ఉంటే నీకు విలువ ఉండదు, దేవుని మందిరంలో ఉంటే నీకు విలువ ఉంటుంది కదండి. దేవునికి దూరంగా ఉంటే నువ్వు జీవించలేవు, దేవుని దగ్గరగా ఉండి జీవిస్తేనే నీకు విలువ వస్తుంది, సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, కృప వస్తుంది, కాపుదల వస్తుంది. నేను అంటున్నాను, లోకంలో ఎక్కడ మనశ్శాంతి లేదండి. లోకంలో ఎక్కడెక్కడికి కూడా మీరు చూడగలిగితే ఎక్కడ కూడా మనుషులందరూ పడినటువంటి వారు ఎవరికి కూడా విడుదల లేదు, స్వస్థత లేదు, ఏమీ లేదు. ఎలా ఉంటున్నారు తెలుసా? చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, కట్టబడినటువంటి గాడిదల వలె ఉంటున్నారేమో. దయచేసి ఈ రోజున ప్రభు నిన్ను కావాలనుకుని ఏరు కోరి తెచ్చుకున్నాడు ఆయన. నేను అనుకుంటాను, ఒకసారి ఆ పట్టణంలో ఒక గాడిద ఉందంటారా? ఈ రోజుల్లో ప్రియమైన పట్టణంలో మీరు ఒక్కరే లేదండి, మనలో చాలామంది ఉన్నారు. వారందరూ కూడా విడిపించబడాలి, వారందరూ కూడా మార్చబడాలి. శాపము నుండి, పాపం నుండి, తాగు నుండి, వ్యభిచారం నుండి, దొంగతనం నుండి, ఐహిక విచారం నుండి ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఒకప్పుడు విడిపించినటువంటి ఈ గాడిద దేవుని మందిరంలోకి వచ్చి ఇంతలాగా దేవుని కోసం వాడబడితే ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, నాలాంటి వాళ్ళు ఎంతోమంది యవనస్తులు బయట ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఎంతోమంది యవనస్తులు బయట ఉన్నారు, మీలాంటి వారు ఎంతోమంది పాడైపోతున్న వారు చాలామంది ఉన్నారు. ప్రభువా, ఆ రోజు నన్ను గుర్తించి కావాలనుకుని నాకు జీవాన్ని ఇచ్చి నీ మందిరంలో తీసుకువెళ్ళావు నాయనా, మీకు వందనాలు.
అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. చాలామంది చెడిపోతున్నవారు, పాడైపోతున్నవారు, ఏమండి ఇగో నేను చాలామంది ఈ పరిస్థితుల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారందరిని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మా ప్రార్థనలు ఆలకించి వారిని కూడా కరుణించి కటాక్షించి ముందుకు నడిపించండి ప్రభువా. నువ్వు నిజంగా ప్రార్థన చేయగలిగితే దేవుని జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే దేవుని పరిశుద్ధమైన వాక్యంలో మొట్టమొదటిగా అది విడిపించేటువంటి దినం అంట, విడుదల దినం. రెండోదిగా మనం చూడగలిగితే అది ఏ దినమో చెప్పనా ప్రియ దేవుని బిడ్డలారా? త్యాగపు దినము. ఇకపోతే మూడవదిగా మనం చూడగలిగితే పండుగ దినము. ఇకపోతే నాలుగవదిగా ప్రకటన దినము, దండించే దినం ఐదవది, ఆరోదిగా సంస్కరించేటువంటి దినం. చివరికి ఎక్కడ పెట్టాడు మనకి? సంస్కార అపారాధన ఈదుల్లో ఇస్తారా, అడవుల్లో ఇస్తారా? మనకి మందిరంలో ఇస్తారు. అంటే ఇప్పుడు రెండు విషయాలు. ఒకటేమో సంఘాన్ని సంస్కరించాడు ఆయన, అందరినీ తోలుపాడేశాడు, అర్థమవుతుందండి. రెండోదిగా కదండి, తోలుపాడేసినటువంటి ఎందుకు పనికిరానిటువంటి కట్టబడినటువంటి గాడిదకు కూడా తీసుకొచ్చి, నీకు విలువ లేదు కదా, ప్రపంచంలో నీకు ఎవరు విలువ ఇవ్వలేదు కదా, నీకంటూ కూడా మీ కుటుంబంలో విలువ ఇవ్వలేదు కదా, సమాజంలో నీకు విలువ లేదు కదా, ఎక్కడ విలువ లేకపోయినా పర్లేదు, నేను ఇస్తాను, నా మందిరంలో సంతోష శాంతి కలదో, దా నాతో వచ్చే అన్నాడు. అంతే. ఆయన అలా తీసుకొచ్చాడు. వెంటనే గాడిదని అక్కడ ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలు గమనించి, ఇప్పుడు ఆ గాడిద ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే గాడిద తరపున మనిషి అనుకోండి. ఆ మనిషిని ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? సంఘంలో పెట్టాడు. ఇప్పుడు సంఘంలో పెట్టి సంస్కరించాడు ఆయన. అటు సంఘాన్ని సంస్కరించాడు, బాగు చేశాడు, అటు మనిషిని బాగు చేశాడు. ఒక మనిషి సంఘంలో ఉంటే చెడిపోతాడు, అంటే బయట సమాజంలో ఉంటే చెడిపోతాడు, కానీ దేవుని సంఘంలో ఉంటే ఏమాత్రం కూడా చెడిపోడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆ రోజున దేవుడు మనకు అప్పగించిన పరిచర్యని ఈ రోజు వరకు కూడా మనం చేస్తున్నాం. అందుకని సంస్కారపు ఆరాధన కూడా మనం చేస్తున్నటువంటి వారంగా ఉన్నాం. మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దీన్ని చేయడని చెప్పాడు ఆయన. ఎక్కడా? ఆ రాత్రికాల సమయంలో, లేకపోతే వారు కూడుకుంటున్నటువంటి సమయంలో. ఎవరు కూడుకుంటారు? ఎక్కడ కూడుకుంటారంటే ఇద్దరు ముగ్గురు నామములు కూడి ఉన్న చోట మనం ఆ కార్యాన్ని చేయాలి. ఈ రోజున సంఘంగా మనం కూడుకున్నాము, సంస్కారపు దినంలోకి వచ్చాము కనుక మన యొక్క జీవితంలో పాతవంతా కూడా గతించిపోయాయి. మరలా తిరిగి దేవుడు కొత్త వాటిని చేశాడు. కొత్త వాటిలో చేసినటువంటి మనలో సంస్కారం అనేటువంటి పరిస్థితులు కూడా మనలో ఉండాలి. అంటే త్యాగాన్ని చేసే వారంగా ఉండాలి. ప్రభు మన కోసం అంత త్యాగం చేసినప్పుడు ఈ రోజుల్లో మనం ఇంకా ఎంత త్యాగం చేయడానికి? అలా త్యాగం చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు, మనల్ని బట్టి ఆనందిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఈ రోజున కట్టబడినటువంటి గాడిదలో ఉన్నటువంటి పరమార్థం అది. కట్టబడినటువంటి గాడిదని ఆయన కోరుకున్నాడు, తనతో తీసుకువెళ్ళాడు, తనకు వచ్చే మహిమను తనకు కూడా ఇచ్చాడు. ఆ మహిమను మాత్రమే కాదు, తనతో పాటు తన మందిరాన్ని కూడా తీసుకువెళ్ళాడు. ఇక ఆ మందిరానికి మనకు అప్పగించేశాడు. ఇంకా మనకు అప్పగించి చేతులు పెట్టి సంఘ బాధ్యత మీదే బాగా చూసుకోండి అని చెప్పేసి మరలా మందిరాన్ని మనకు అప్పగించి ఆయన మరలా సిలువకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంఘాన్ని కాచి కాపాడే బాధ్యత సేవకులది, సంఘాన్ని కాచి కాపాడే బాధ్యత మీ అందరిది, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని. ఇప్పుడు సంఘాన్ని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు కదా, సంఘాన్ని చేతిలో పెట్టి వెళ్ళిపోయేటువంటి యేసు ప్రభు వారు మరలా త్వరగా వస్తున్నాడు. మరలా ఆయన చేతిలో మనం కూడా ఇప్పుడు సంఘాన్ని పెట్టాలి. ఒకప్పుడు ఎంతైతే క్లీన్ చేసి పెట్టాడో, ఎంతైతే సంస్కరించి పెట్టాడో, నిన్ను నన్ను ఉండడానికి, వాక్యాన్ని గమనించుకోవడానికి, ప్రార్థన చేయడానికి అక్కడ ఎంతైతే చక్కగా ఉందో, ఈ రోజున సంఘాలు చాలాసార్లు పాడైపోతున్నామేమో. లేదు, ఆయన త్వరగా వస్తున్నాడు కనుక. అందుకని కీర్తన గ్రంథంలో భక్తుడు మాట్లాడతాడు. ఏమైనా మాట్లాడతాడు అంటే, దేవుని ఆలయం ఏమైందో తెలుసా? పాడైపోయింది. పాడయ్యే ప్రతి చోట్లకు మాకు విజయాన్ని దయచే ప్రభు అని ఆసాబు తన సంకీర్తనలో రాస్తాడు. కనుక ఆవరణం పాడైపోతుందంట, పరిశుద్ధ స్థలం పాడైపోతుందంట, అతి పరిశుద్ధ స్థలం కూడా పాడైపోతుందంట. ఒకప్పుడు ఆవరణం బాగు చేశాడు, పరిశుద్ధ స్థలం బాగు చేశాడు, అతి పరిశుద్ధ స్థలం కూడా బాగు చేశాడు ఆయన. అయితే మన చేతులు పెట్టుకుని ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు త్వరలో ఆయన వస్తున్నాడు కనుక ఈ మూడింటి బాధ్యత కూడా మనదే. ఆవరణలో ఏం చేస్తున్నారు మనం ఆలోచించాలి. బయట కూర్చున్న వారు మీరు ఎలా వాక్యం వింటున్నారో ఆలోచించాలి. లోనికి వచ్చేవారు ఎలా వాక్యం వింటున్నారో ఆలోచించాలి. పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి సేవకులు ఏ విధంగా ఉంటున్నారో కూడా ఆలోచించాలి. ఎందుకో తెలుసా? మనం అందరం కూడా కట్టబడినటువంటి గాడిదలమే. ఒక్కొక్కరిని విడిపించి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపను ఇచ్చాడు. మీకు వినేటువంటి నాలెడ్జ్ ఇచ్చాడు, కొంతమందికి పరిచర్య చేసే నాలెడ్జ్ ఇచ్చాడు, కొంతమందికి బోధించే నాలెడ్జ్ ఇచ్చాడు,
కొంతమందికి ప్రియమైన బిడ్డలారా కదండి, దేవుని పరిచర్యం చేసే ఘనంగా అన్ని దగ్గరుండి చక్కబెట్టుకునేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అందరికీ అన్ని టాలెంట్స్ ఇచ్చాడు కనుక మనం అందరం కూడా అన్ని విషయాల్లో పనిచేసే వారంగా ఉండాలి. ఈ రోజున నేను అంటున్నాను, మనం ఏ గాడిదిగా ఉన్నాము? ఇంకా నువ్వు కట్టబడే గాడిదిగా ఉంటున్నావా? 22 సంవత్సరాల క్రితమైన కట్టబడిన గాడిదనే కోరుకున్నాడు. మరి ఆ గాడిద అప్పటి నుంచి ప్రియమైన బిడ్డలు గమనించండి, ఏమండి, అప్పటి నుంచి ఎప్పటి వరకు కట్టబడుతూనే ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఆల్రెడీ తెచ్చి లోన పెట్టాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఏం చేశాడో తెలుసు, సంఘాన్ని సంస్కరించాడు, దాన్ని కూడా సంస్కరించాడు. కనుక సంఘాన్ని సంస్కరించేటువంటి బాధ్యత కలిగిన వారంగా మనం ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన కొన్ని మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ఉన్నతమైన నామాన్ని గణపరచడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే వందనాలు. కట్టబడిన గాడిద కోసం మేము తెలుసుకున్నాం ప్రభా. కట్టబడినటువంటి గాడిద నైనా ప్రభా, నైనా ఆ యొక్క పరిస్థితిని కోసం మేము నైనా జ్ఞానం చేస్తున్నాం. నైనా నిజంగా లోకం చేత కట్టబడిపోయింది, తాడుకు కట్టబడిపోయింది, నైనా బంధించబడింది. నైనా దాన్ని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఏమాత్రం కూడా సాధ్యపడలేదు. ఏదైనా చివరికి నీవు మాత్రమే దాన్ని విడిపించుకుని అయ్యా మీ భక్తుల ద్వారా మీరు తీసుకుని వచ్చుకున్నారు అయ్యా. నేను అది నాకు కావాలని సెలవిచ్చారు. ఎంత గొప్ప ప్రేమమయుడివి. ఆ దేశంలో ఎవరైతే బంధించబడుతున్నారో, బాధించబడుతున్నారో వారందరినీ విడుదల దయచేయడానికే మీరు నైనా ప్రభా కట్టబడిన గాడిద లాంటి స్వభావం కలిగిన మమ్మలను విడిపించినందుకు నీకే వందనాలు. సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. వాక్యం విన్నారు, వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. మీ చిత్తం మా పట్ల ఏదైతే ఉందో నెరవేర్చండి. నాయన ఎవరికైతే బలహీనంగా ఉన్నారో అందరినీ మీరు బలపరచండి. మీ శక్తి సామర్థ్యాల వరకు దయచేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలన్నీ మీకు ఆరోపిస్తూ కొద్ది ప్రార్థన మీ పాద సంధికి చేర్చుకోమని, మమ్మల్ని మేము ప్రశ్నించుకునే గొప్ప భాగ్యాన్ని, మమ్మల్ని మేము సంస్కరించుకునేటువంటి గొప్ప ధన్యతను, మమ్మల్ని మేము నైనా ప్రభా పురుగొలుపుకునే గొప్ప యోగ్యతను, సంఘాన్ని కాపాడుకునేటువంటి గొప్ప ఘనతను, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునేటువంటి గొప్ప స్థితిని నైనా మీరు అప్పగించినటువంటి గొప్ప బాధ్యతను మేము నెరవేర్చే గొప్ప భాగ్యం మాకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలన్నీ మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పెరటి ప్రార్థన విన్నపాలు సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించండి.